నమామి ధన్వంతరిం ఆదిదేవం. ఈరోజు ఈ సభకి చాలా దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ సభను కండక్ట్ చేసినటువంటి మిత్రులు రంగనాథ్ గారికి మరియు తదితర వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను పెద్ద వ్యక్తిని కాదు, చిన్నప్పటి నుంచి ఈ వైద్య వృత్తిలో నాకు తెలిసింది చేయడమే నాకు తెలుసు. పెద్దగా మాట్లాడడం అనేది రాదు నాకు, కానీ నేను ట్రై చేస్తాను మీ అందరికీ మర్మా గురించి చెప్పడానికి. ఈ మర్మా అనేటువంటిది ఒక వేద విద్య. ఇది 7500 సంవత్సరాల క్రితం మన విశ్వానికి శంకర భగవానుడు అందించారు దీన్ని. ఆయన తరువాత దానికి అనుగుణంగా ఆయుర్వేదం ఇవన్నీ కూడా వచ్చినమాట దానికి సపోర్ట్గా. తర్వాత చరకుడు దాన్ని నేర్చుకోవడం, దీని యొక్క ప్రస్తావన స్కంద పురాణం, గరుడ పురాణంలో కూడా ఉందన్నమాట. దీని ప్రకారం మొత్తం మర్మాలు మన శరీరంలో 107. మానవ శరీరాన్ని మొత్తం అంతా కలిపితే ఒక మర్మా కింద చెప్పి మొత్తం 108 చేశారన్నమాట. ఇందులో ఒక 8 మర్మాలు చాలా డేంజర్, అందుకనే దీన్ని గుప్త విద్యగా చేశారన్నమాట. అంటే ఎవరైనా వారి తాత ముత్తాతలు ఎవరైనా చేస్తే వాళ్ళకి సంక్రమించడం, లేకపోతే మంచి గురువు ఎవరైనా దొరికితే వాళ్ళ ద్వారా నేర్చుకోవడం. ఎందుకంటే ఆ చేయకూడని 8 మర్మాలు ఉన్నాయి కదా, ఎవరి మీదైనా ప్రయోగిస్తే వాళ్ళు తక్షణం, అంటే వితిన్ సెకండ్స్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దొరకదు. మీలో ఎవరైనా భారతీయ సినిమా చూసుంటారు, ఎవరు చూసారు చెప్పండి. ఓకే, అందులో తను ఉపయోగించినటువంటి మర్మకళ ఈ క్లివికల్ బోన్ దగ్గర LG1 అంటే లంగ్స్కి వెళ్ళేటువంటి ఆక్సిజన్ని ఆయన ఆపడం జరిగింది. మనందరికీ తెలుసు ఆక్సిజన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది. ఎప్పుడు తెలుసు అందరికీ? మనందరికీ చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? కరోనా టైంలో. ఎస్, గుడ్. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే మనిషి మృత్యువుకి దగ్గర అయిపోవడం అనేది మనం అందరం చూసాం. ఓకే, ఈ ప్రాణశక్తి ఎక్కువగా ఎవరికైతే ఉంటుంది, మర్మ అంటే ఏమిటి? మనలో ఉన్న ప్రాణశక్తిని ఉత్తేజపడటం. ఇందాక రజనీ మేడం చెప్పారు, గైనకాలజిస్ట్, ప్రాణమయ కోసం అన్నమయ కోసం అని చెప్పారు కదా. అలాగే మనలో ప్రాణశక్తిని పెంచడం. ప్రాణశక్తిని పెంచడం అంటే ఏంటి? ఆ మర్మ యొక్క జాయింట్స్ ఉంటాయి అన్నమాట, కేంద్రాలు, మర్మ కేంద్రాలు. దాన్ని మనం సుతారంగా ఒత్తడం, అంతేగాని డాక్టర్ గారు చెప్పారు కదా అని గట్టిగా ఒత్తడం కాదు. దాన్ని ప్రతి మర్మాన్ని కూడా మనం ఒత్తేటప్పుడు దానికి ఒక సిస్టమేటిక్ థియరీ ఉంటుంది. అంటే ప్రతి మర్మాన్ని మనం ఒక సెకండ్ జస్ట్ అట్లా నొక్కి తీయడం అనేది జరగాలన్నమాట. ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే మనం వాళ్ళని యోగి అన్నాం, ప్రాణశక్తి తక్కువగా ఉంటే తనని ఏమన్నా? రోగి. ఎస్, ఓకే. అందుకని ప్రాణశక్తి ఎవరి దగ్గర అయితే తక్కువ ఉంటుందో వాళ్ళని మనం రోగి కింద మనం చూసి మన యొక్క ఆ రోగానికి మన యొక్క మనస్సే దానికి మందేస్తుంది అనమాట. అంటే మన యొక్క బాడీ, మన యొక్క శరీరం కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానమై ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని మన శరీరం సహస్రం ద్వారా తీసుకుని దాన్ని మన శరీరానికి అందిస్తుంది అనమాట. అందుకనే ఇందులో ఫస్ట్ అధిపతి మర్మం, ఈ మర్మాలకి రాజు అనమాట, అధిపతి మర్మం. దీని గురించి చెప్పబోయే ముందర నా గురించి నేను చెప్తాను ఒకసారి. నా పేరు KRM శ్రీనివాసరెడ్డి. మాది తణుకు దగ్గర పెనుగొండ ఉంది కదా, పెనుగొండ పక్కన ఏరేడుపాడైన గ్రామం. మా తాత ముత్తాతలు అందరూ కూడా ఈ మర్మకళ, తర్వాత వైద్యం, పాములు, మంత్రాలు ఇవన్నీ వేసేవారు. అందుకని నాన్నగారికి ఈ రోజున కూడా మంత్రాలు రెడ్డి గారు అంటే ఆ చుట్టుపక్కల బాగా తెలుస్తుందన్నమాట ఏరేడుపాడులో. నేను వైద్య వెల్నెస్ సెంటర్ అనేటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. ఇక్కడ ఒకటి, హైదరాబాద్లో ఒకటి. ప్రతి వారం మంగళ, బుధ, గురు ఇక్కడికి వస్తాను. అలాగే శుక్ర, శని, ఆది, సోమ హైదరాబాద్లో ఉండి ఇందులో మొత్తం 11 థెరపీలను అందిస్తున్నాను నేను. మర్మ, ఖైరో, సిద్ధ, నాడి, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, ఇలా మొత్తం 11 థెరపీలను అందులో ఒకే రూఫ్ కిందకి చేస్తున్నాం అన్నమాట. ఓకే,
ఇప్పుడు మనం ఈ మర్మకళ ద్వారా మనం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ అనేవి వస్తాయి. ఏదో ఈరోజు నిన్న మనం వదిలేసాం, ఇప్పుడు పొద్దున్న నుంచి మనం చాలా విన్నాం. ఇందులో ఆచరించే వాళ్ళు ఆచరిస్తే అది మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. మీకు మీరు సొంతంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకుండా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు మనం మర్మాల గురించి చూద్దాం. ఇందులో మొట్టమొదటి మర్మం అధిపతి మర్మం. ఇప్పుడు మీకు ఈ మర్మాన్ని చూపిస్తాను. తర్వాత ఈ మర్మం చేసుకోవడం మూలంగా మీకు ఏ ఏ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్తాను. ఎందుకంటే ఈ మర్మం గురించి మీరు చేసుకున్న తర్వాత దానివల్ల ఏ బెనిఫిట్స్ మీకు జరుగుతాయి అనేది మీకు తెలిసిందనుకోండి, ఇంకా బాగా చేసుకుంటారనే నా యొక్క తపన, అంతే. ఓకే, ఇప్పుడు చెవి పైన ఇట్లా కనిపిస్తుందా మీ అందరికీ? ఈ చెవి మధ్యలో పట్టుకొని ఈ సెంటర్ ఇక్కడ మీరు క్లాక్ వైజ్ అయినా చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా చేయొచ్చు. రొటేషన్ చేయాలి. ప్రెస్, రొటేషన్, రిలీజ్, ప్రెస్, రొటేషన్, రిలీజ్. అందరికీ వినిపిస్తుందండి చివరికి కూడా? ఓకే, ఇది అధిపతి మర్మం. ఈ మర్మాన్ని చేసుకోవడం మూలంగా ప్రస్తుతం చాలామంది డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత నిద్ర లేకపోవడం, వీటితో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అంటే మనం చేసిన పని దేని మీద కూడా ఏకాగ్రత అనేది లేదు. ఎందుకంటే అరే నేను మర్చిపోయాను ఈ పని చేద్దామని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో అంటూ ఉన్నారు. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం క్రిమి సంహారక మందులతోటి కూడుకున్నది. ఎందుకంటే రైతులు తను పండించేటువంటి ఆహార పదార్థాల మీద సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేవి బాగా వాడుతూ ఉన్నారు. ఇవి వాడినప్పుడు చాలా సమస్యలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి పిల్లలు పుట్టకపోవడం, లేదా చిన్నపిల్లల్లో అంటే మ్యారేజ్ అయిన తర్వాత పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, తర్వాత బ్యాటరీ వీక్ అండి. తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ ఈ రోజుల్లో చూస్తున్నాం మనం చాలా. చాలామందిలో మనం బైపోలార్ సమస్యలు, తర్వాత స్కిజోఫెనియా అంటే వాళ్ళు తిక్కతిక్కగా ప్రవర్తించడం, అంటే వాళ్ళు చేసే పని ఎదరవాళ్ళకి చాలా హైలో అయినా ఉంటారు, లేకపోతే కింద లోలో అయినా ఉంటారు అనమాట. అంటే ఎక్కువగా ఈ రోజుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ బాగా పెరిగిపోయింది. ఎక్కువగా అంటే ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళలో వాళ్ళకి సరిగా నిద్ర పట్టకపోవడం, అంటే షిఫ్ట్లు కరెక్ట్గా లేకపోవడం, దీంతో వాళ్ళు చాలామంది బైపోలార్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. దానికి ఈ మర్మం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనలో ఏకాగ్రత, ఒక పని మీద ఏకాగ్రత అనేది కావాలి అంటే ఈ అధిపతి మర్మాన్ని మనం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇందాక రజనీ మేడం చెప్పారు, చాలామందిలో ఈ రోజుల్లో మనకి హ్యాపీ హార్మోన్ అయినటువంటి, ఎవరైనా విన్నారా హార్మోన్ పేరు చెప్పండి? డోపామిన్. డోపామిన్ అనేటువంటి హార్మోన్ లేకపోతే వాడికి ఇంటికాడ కోట్ల రూపాయలు అన్నా సరే సంతోషం అనేది శూన్యం. ఓకే, అందుకని మనం ఈ అధిపతి మర్మాన్ని చేసుకుంటూ ఉంటే మనకి ఈ డోపామిన్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. చాలామందిలో చూసుంటారు మీరు ఈ రోజుల్లో పార్కిన్సన్.
వణుకుడు వ్యాధి అంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, బిగిసిపోతారు, ఇలా స్టిఫ్ అయిపోతారు అనమాట. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మా మీరు ఈఎంజీ వాడండి, 50 mg వాడండి, 25 mg వాడండి, తర్వాత 75 mg వాడండి, 100 mg వాడండి, తర్వాత నేను ఇంకా మందు కనిపెట్టలేదు, ట్రయల్స్లో ఉన్నాయి, తర్వాత చూద్దాం. అలా ఉందన్నమాట. ఇప్పుడు పార్కిన్సన్ ఇటువంటి వ్యాధులు కూడా, పార్కిన్సన్, అల్జీమర్స్ అంటే మన బ్రెయిన్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకని దీన్ని మర్మాలకి రాజు అన్నారు, దీన్ని అధిపతి మర్మాన్ని. మరి ఒకసారి చూస్తారా మీరు అందరూ? ఒకసారి అందరూ చేస్తే చాలా బాగుంటుంది. అంటే మేము అక్కడి నుంచి వచ్చి, నేను హైదరాబాద్లో ఈ శుక్ర, శని, ఆది, సోమ అక్కడ ఉండాలి. ఆ పేషెంట్లు మానుకుని రంగనాథ్ గారు అడిగారు, మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి రావడం జరిగింది. అందుకని మీరు అందరూ ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. ఆడవాళ్ళు ఎవరు చేయడంలే, ఎదురు కూర్చున్న వాళ్ళు. వెరీ గుడ్. ప్రతి ఒక్కళ్ళు ఇలా పెట్టుకుని ఈ సెంటర్లో 8 సార్లు అనుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మర్మం ఇది. వెరీ గుడ్. తర్వాత మీ అందరికీ తెలిసిందే స్థపనీ మర్మం. ఈ అధిపతి మర్మం అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, సహస్రాకార చక్రంతో, సహస్రార చక్రంతో అనుసంధానమై ఉంటుంది. అందుకని ఇది కాస్మిక్ ఎనర్జీ కూడా ఇది రిలేటెడ్ అయి ఉంటుంది. అందుకని చాలామంది మనకి బ్రాహ్మిన్స్ వీళ్ళు కూడా సిగ అనేది వదులుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే అది యాంటీనాలా పనిచేస్తుంది, అంటే కాస్మిక్ ఎనర్జీతో రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట. తరువాతి మర్మం స్థపనీ మర్మం. అంటే ఇక్కడ స్థపని, ఈ మర్మం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, చాలామందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. తర్వాత జ్ఞాపక శక్తి, చిన్నపిల్లల్లో చదివినా కానీ మా అబ్బాయికి జ్ఞాపకం ఉండటం లేదండి, చదువుతాడండి, రాత్రి అంతా చదువుతాడు, ఎగ్జామ్స్లోకి వెళ్తే మర్చిపోతాడు. ఈ మర్మం స్థపనీ మర్మం చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడైనా దేనికైనా మీరు ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ మర్మం మీద ఎక్కువ కేంద్రీకృతం చేయమని చెప్తారు. ఇది తర్వాత హృదయ మర్మం. ఓకే. తర్వాత డిప్రెషన్ ఎవరికైతే ఉంటుందో డిప్రెషన్ అనేది ఈ స్థపనీ మర్మం చేసుకోవడం మూలంగా తగ్గుతుంది. తర్వాత మానసికంగా ఆరోగ్యం బాగా పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం పెరిగితే మనకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే వాడే మహాబలవంతుడు ఈ రోజుల్లో. మానసిక ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా వేస్తే. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామందికి సరైన టయానికి మనం నిద్రపోవడం లేదు, తినడం లేదు. 7:30 చాలా వరకు ఇదివరకు ఎలా ఉండేది, సూర్యుడు అస్తమించే లోపలనే తినడం అనేది జరిగేది. ఎందుకంటే మన జఠరాగ్ని అనేది అప్పటిదాకానే పనిచేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున లేట్ నైట్, అంటే 12 o'clock బిర్యానీలు, 10 o'clock బిర్యానీ తిని, అది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయినట్టు మీ శరీరంలో అదంతా కూడా డిపాజిట్ అయిపోయి ఉంటుంది అది. అందుకని అది మీకు అరగదు. దాంతో ఏమవుతుంది, మీకు మార్నింగ్ వెళ్తే మోషన్ కాదు, మోషన్ కానోడు ఫ్రీగా ఉండలేడు. దాంతో బ్లోటింగ్ రావడం, గట్ హెల్త్ సరిలేదని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. అందుకని చాలామంది వీలైనంత వరకు మీరు 6:30, 7 కల్లా తినేస్తే మనం తిన్న ఆహారం లైన్లోకి వెళ్ళిపోయి 8 to 9 జీర్ణం అయిపోతుంది శుభ్రంగా. ఓకే. అందుకని ఈ రోజు నుంచి అయినా చాలామంది అలా తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, తినేవాళ్ళు ఉంటే వెరీ గుడ్, తిన్నవాళ్ళు ఉంటే మీరు మార్చుకోండి. తర్వాత విదూర మర్మం. విదూర మర్మం అనేది ఎక్కడ ఉందో మనం చూద్దాం. చెవి ఉంది కదా, ఈ చెవికి ఒక వేలు క్రింద, అంటే గుంట కింద వస్తుంది ఇక్కడ, ఇది విదూర మర్మం. ఇక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఇందాక చెప్పాను నేను మర్మం అనేది ఎలా చేసుకోవాలి అని. ప్రెస్, రొటేషన్, రిలీజ్. బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు, సున్నితమైన ప్లేస్ ఇది, అందుకని ఒక మోస్తరుగా ప్రెస్ చేయండి. ఇంకోటి ఉంది కింద. చాలామందికి ఈ రోజుల్లో చెవుల్లో హోరు, నాకు చాలా హోరు వచ్చేస్తుందండి చెవుల్లో అని ఒకటి, తర్వాత వినిపించడం లేదు అని చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. వాళ్ళందరికీ కూడా ఈ విదూర మర్మం అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత
పంటి నొప్పి, పంటికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే ఈ విదూర మర్మం చేసుకోవడం మూలంగా చాలా బ్రహ్మాండంగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విదూర మర్మం చేసుకుంటే మన సెన్సరీ న్యూరాన్కి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే విదూర మర్మం వల్ల మనకి తగ్గుతూ ఉంటుంది. తర్వాత మణిబంధన మర్మం. ఆ మణిబంధన మర్మం అనేది ఎక్కడుందో మనం చూద్దాం. మణికట్టు మధ్యలో ఈ మణిబంధన మర్మం అనేది ఉంది. అందుకని మన సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. అందుకనే లేడీస్ అందరికీ కూడా ఈ గాజులు వేసుకోవడం, తర్వాత కాలికి కడియాలు వేసుకోవడం అనేది మనకి అనాది నుంచి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది వేసుకోవడం లేదనుకోండి, అది వేరే విషయం. దీని మూలంగా మనకి ఏంటంటే ఈ మణిబంధన మర్మం మూలంగా చాలా ఎక్కువగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని ఐటీ మౌస్ పట్టుకుని చేసే వాళ్ళలోని చేతికి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళల్లో ఈ మణికట్టు దగ్గర విపరీతమైనటువంటి ఈ జాయింట్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలి దీనికి, మణిబంధన మర్మానికి అని చెప్తూ ఉంటారు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మర్మం. అలాగే చాలామందికి టెన్నిస్ ఎల్బో, ఈ ఎల్బో దగ్గర చాలా లావ్ అయిపోయి చాలా పెయిన్ వస్తుంటుంది. దాని మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మణిబంధన మర్మం. మరి ఒక మర్మం, చాలా ముఖ్యమైనటువంటి మర్మం. మన శరీరంలో ఎక్కడైనా సరే పెయిన్స్ ఉంటే అది మోకాలు నొప్పి అయినా అవ్వచ్చు, తలనొప్పి అయినా అవ్వచ్చు, వెన్నుముక నొప్పి అయినా అవ్వచ్చు, ఏ నొప్పి అయినా సరే చాలా బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఇది రామబాణంలో పనిచేస్తుంది. క్షిప్ర మర్మం. ఈ క్షిప్ర మర్మం 2 చోట్ల ఉంటుంది. ఈ బొటకన వేలికి చూపుడు వేలికి మధ్యలో మీరు ఇలా కనుక చేస్తే ఈ ఫోల్డింగ్ ఎండింగ్, ఇది క్షిప్ర మర్మం. ఈ క్షిప్ర మర్మం చేసుకోవడం మూలంగా మన శరీరంలో పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. అలాగే హార్ట్లో చాలామందికి వాల్స్ బ్లాకేజెస్ ఉంటాయి, అవి కూడా ఈ మర్మం చేసుకోవడం మూలంగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇదేంటంటే లంగ్స్కి సంబంధించినటువంటి మెరిడియన్, అంటే లంగ్కి మనకి శరీరంలో ఆక్సిజన్ పెంపొందించడంలో ఈ మర్మం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది, క్షిప్ర మర్మం. అందుకని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన మర్మం ఇది క్షిప్ర మర్మం. క్షిప్ర అంటే ఏంటి అంటే వేగము అని అర్థం. అంటే శరీరంలో చాలా వేగంగా పనిచేస్తుంది ఈ మర్మం. మనకి చాలా ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. చాలామందికి ఈ రోజుల్లో కరోనా తర్వాత పెరాలసిస్ బారిన పడి చాలామంది వస్తూ ఉన్నారు. ఈ మన యొక్క బ్రెయిన్లో క్లాట్స్ సంబంధించి ఏ క్లాట్స్ కూడా ఈ క్షిప్ర మర్మం, తర్వాత కూర్పార్ మర్మం నెక్స్ట్ చెప్తాను మీకు. ఈ మర్మం 2 కనుక చేసుకుంటే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఒక కాలు ఒక చెయ్యి ఒక పక్కన లాగుతూ ఉంటే ఏమో నాకు పెరాలసిస్ వచ్చేస్తుందేమో. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన ఏం చేస్తారు, మొత్తం బ్రెయిన్ స్కానింగు, హోల్ బాడీ స్కానింగ్ చేసి మీకు 15,000 20,000 చేసిన తర్వాత ఏమీ లేదని చెప్పిన తర్వాత మీ యొక్క సమస్య అనేది తీరుతుంది కదా. అదేది లేకుండా మీకు అటువంటి భావన కనుక వస్తే ఈ క్షిప్ర మర్మం, కూర్పార్ మర్మం కనుక చేసుకుంటే దాని నుంచి మీరు బయటపడవచ్చు. తర్వాత ఇప్పుడు కూర్పార్ మర్మం. ఈ మోచేతిని ఇలా ముడిచి ఈ మోచేతి ఎండింగ్ ఇక్కడ ఈ మడత దగ్గర కనుక మీరు నొక్కితే ఇదే కూర్పార్ మర్మం. నరాలు ఏముండవు, అది ఒక కలయిక. మన శరీరంలో మొత్తం నాడులు ఇవన్నీ ఉన్న కలయిక అనమాట. అది జాయింట్స్ మొత్తం అన్నీ కలిసిన ఒక దాన్ని ఏమంటాం, ఒక జంక్షన్. ఇప్పుడు ఒక 4 రోడ్ల కోడలు ఉంటుంది కదా మన ఊర్లో, అలాగే అది ఒక కోడలు అనమాట, ఒక జంక్షన్ అనమాట అది. ఓకే, అందుకని దాన్ని నొక్కితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాకిట్లో లైట్ వేసామనుకోండి, వాకిట్లో వెలుగుద్ది కదా కదా, అలాగే హాల్లో లైట్ అయితే హాల్లో వెలుగుద్ది. అలాగే మీరు
క్షిప్రమర్మం నొక్కితే క్షిప్రమర్మానికి సంబంధించిన అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అలాగా వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో ఆయన శంకర భగవానుడు చెప్పినటువంటి మర్మకళ ఇది. ఓకే, ఈ రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు మర్మకళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక ఆయన ఉండేవారు ఇంతకుముందు కర్నూలులో, అవులే గారని, ఆయన మరణించారు, 96 ఇయర్స్. ప్రస్తుతం లైవ్లో చెప్పేది ఏదో అతి కొద్ది మంది ఉన్నారు, వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఓకే, దీని ఏంటంటే నేను ఇప్పుడు దీన్ని కైరో, మర్మ, ఆక్యుపంచరు, సిద్ధ వైద్యం అన్నీ కలిపి చేసి మరని చేసేటువంటి పేషెంట్లో రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, ఇమీడియట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ L3, L4, L5 లేకపోతే S1లో డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, డిస్క్ సైడ్కి వెళ్ళిపోయినాయి, ఈ మర్మాన్ని ఉపయోగించి కైరాన్ని ఉపయోగించి మనం ఆ డిస్క్ని సేమ్ ప్లేస్లో పెట్టచ్చు. దీనికి మనకి MRI రిపోర్ట్ కూడా అవసరం లేదు. మన మర్మకళ దీంతో చెప్పచ్చు ఏ డిస్కులు, ఏ వెటిబ్రాస్ సైడ్కి వెళ్ళినాయి, ఏ వెటిబ్రాసు డిస్క్ బల్జ్ అయినాయి అని కూడా మనం ఈ మర్మకళను ఉపయోగించి చెప్పచ్చు. ఓకే, మీకు సర్వైకల్లో ప్రాబ్లం ఉన్నా, కింద లోయర్ బ్యాక్లో ఉన్నా సరే. తర్వాత అతి ముఖ్యమైన మర్మం, ఈ రోజుల్లో అందరూ బాధపడుతున్నటువంటి మర్మం, అది అంటే మోకాళ్ళ నొప్పి, దానికి సంబంధించిన మర్మం అన్నట్టు. ఇది జాను మర్మం. ఈ మోకాలు పైన ఒక 4 వేళ్ళు, మోకాలు ఉంది కదా, దీనిపైన 4 వేళ్ళతో 4 వేళ్ళు కొలత తీసుకుని అక్కడ మీరు రొటేట్ చేయొచ్చు, మీరు క్లాక్ వైజ్ అయినా చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా చేయొచ్చు. ఈ మర్మం చేసుకుంటే కనుక మనకి అది వాపును తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో కూడా ఈ జాను మర్మం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత చాలామంది సేల్స్ గర్ల్స్ లేదా సేల్స్ మెన్స్, తర్వాత ఎక్కువగా నిలబడి చేసేటువంటి వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ రోజుల్లో చాలామందికి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే అది కూడా మన శరీరంలో ఆక్సిజన్, అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ లేనప్పుడు ఆక్సిజన్ మన శరీరం ఏం చేస్తుందంటే వెనకాల కండరాల్లోకి పంపించేస్తుంది అనమాట. అవి అందుకని పచ్చగా, అవి ఏంటంటే బ్లడ్లో ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ అనమాట, వెరికోస్ వెయిన్స్లో ఉన్న బ్లడ్. ఓకే, దాన్ని తగ్గించడంలో కూడా ఈ జాను మర్మం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామందికి షుగర్ అనేది ఉంది. ఇది రాకుండా ఉండాలన్నా, వచ్చింది తగ్గాలన్నా, బ్యాలెన్స్ చేయాలన్నా ఇంద్రవస్తి, ఇది 2 చోట్ల ఉంటుంది. ఇంద్రవస్తి మర్మం అనేది ఒకటి చేతి దగ్గర ఉంటుంది, అలాగే కాలి పిక్కలు, అంటే కాలి మడత ఉంది కదా, ఈ మడత నుంచి 4 వేలు కింద, నేను చూపిస్తాను చూడండి, ఈ కాలి మడత, ఇది ఈ మోచే మడత నుంచి 4 వేల కింద, ఇది ఇంద్రవస్తి మర్మం. ఇది కనుక చేసుకుంటే చాలామందికి పిక్కలు పైకి ఎక్కడం, తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు మన షుగర్ కంట్రోలింగ్లో ఉంచడం, తర్వాత ఎక్కిళ్ళు చాలామందికి వస్తూ ఉంటాయి, ఆ ఎక్కిళ్ళు అనేవి తగ్గడం ఈ ఇంద్రవస్తి మర్మం మూలంగా. ఇంద్రవస్తి మర్మాన్ని తర్వాత ఇంపార్టెంట్ మర్మం తల హృదయ మర్మం. తల హృదయ మర్మాలు మనకి హార్ట్ ఒకటే అని చెప్తుంది కదా, మనకి ఈ మర్మశాస్త్రం ప్రకారం మనకి 5 హార్ట్లు, అంటే అందుకని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అరచేతిలో కొబ్బరి పీచు పెట్టి తీస్తే 6 నెలలు గ్రాసం అనేది ఉంచుకుని తీయాలని, అంటే ఇక్కడ మర్మం ఉంటుందన్నమాట. కృష్ణుడిని ఎరకలవాడు విల్లు పెట్టి కొట్టింది కూడా అదే మర్మం, తల హృదయ మర్మంలోని అరికాల్లో, అంటే 2 అరిచేతుల్లో 2 తల హృదయ మర్మాలు. ఈ మధ్యవేలు ఉంది కదా, ఈ మధ్యవేలుని ఇలా వంచితే ఎక్కడైతే వస్తుందో అదే తల హృదయ మర్మం. అలాగే కాలి మధ్యలో, కాలి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి 4 వేళ్ళు
మధ్యలో 2 చోట్ల ఉంది తల హృదయ మర్మం. అంటే 2, 2, 4, 1, 5 అనమాట. అంటే 5 హార్ట్లని మర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ 5 కూడా హార్ట్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఇచ్చారో ఈ అరిచేలు రెండాటికి. అందుకనే మనకి ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టినా లేదా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళినా దేనికి వెళ్ళినా వెంటనే ఏం చేస్తాం మనందరం? అరికాళ్ళలోనే అరిచేతుల్లోనే మనకు తెలియకుండానంటే మనకు వంశపారంపర్యంగా తాతల నుంచి వచ్చిన అది ఒక సాంప్రదాయం కదా. మనకు తెలియకపోయినా సరే మనం అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దుతూ ఉంటాం కదా. ఎవరైనా చేస్తారు అది? అది అక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే. తర్వాత ఇంపార్టెంట్ అయింది మీ అందరికీ తెలిసిన మర్మం హృదయ మర్మం. ఈ తల హృదయ మర్మం గురించి మరి మనం ఎవరు అడగలేదు. అందరూ మరి నిద్రపోతున్నారా లేదా నేను చెప్పిన దానికి బాగానే ఉందని ఒకటేస్తున్నారు. మరి తెలియదు. తల హృదయ మర్మం గురించి ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎవరు అడగలేదు. నెక్స్ట్ మర్మానికి వెళ్ళిపోతున్నా సరే మీరు అలా చూస్తూ ఉన్నారు. హృదయ మర్మం కంటే ముందర తల హృదయ మర్మం చెప్పాను కదా. అంటే నేను చెప్పింది అర్థమవుతుంది లేదా? మరి మీరు ఎవరో రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీరు అది చెప్పలేదండి తర్వాతానికి వెళ్ళిపోతున్నారని ఎవరు క్వశ్చన్ చేయలేదు నన్ను. ఈ తల హృదయ మర్మం ఏంటంటే హార్ట్ దీన్ని కంట్రోలింగ్ చేస్తుంది. కొంతమందికి చూసారు ఆ గుండె దాడి ఎక్కువైపోతుంది, నాకు 120 కొట్టేసుకుంటుంది అంటూ ఉంటారు కదా. దాన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత బీపీ, హై బీపీ కానీ లో బీపీ కానీ దేనైనా సరే కంట్రోలింగ్ చేస్తుంది. అందరికి కావాల్సిన మర్మం ఏది? ఇంపార్టెంట్ మర్మం ఏది. అందుకని దీన్ని మీకు గుర్తుంటుందని మధ్యలో ఒక ఇది చేసి దాటించాను అనమాట. ఓకే. అందుకని తల హృదయ మర్మం ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీలా యోగా చేసి యోగ పొంగువలు అయితే పర్వాలేదు, కానీ మాలాంటి వాళ్ళు అందరం కూడా ఉరుకులు పరుగుల జీవితాలే కదా. అందుకని తల హృదయ మర్మం చేసుకోవాలి. మీరు కూడా చేసుకోండి, తప్పలేదు. సరేనా? అరిచేతిలో నిద్రపోతున్నారా? ఇందాక నుంచి నేను 4 చూపించాను, ఆయన చూపించాను. మేడం పాయింట్స్ అంటే రామాయణం అంతేండి, రాముడు సీత ఏందని చెప్పారు మీరు. హార్ట్ ఒకటి, గుండెకాయ ఒకటి. ఇది మీకు ఎక్కడుంది హార్ట్? పొట్టలో ఉందా? ఇక్కడ ఉంది? ఓకే. స్టమక్లో చెప్తా అంటే 107 చెప్పాలంటే కష్టం కదా. అందుకని అందరికీ కామన్గా ఉపయోగపడి చెప్తున్నా. ఓకేనా? ఏది? ఆత్మ. మనిషి మొత్తం ఊలంతా ఆత్మే. అందుకని దాన్ని ఆత్మనందరినీ కలిపి ఒక మర్మం చేశారు. 107 + 1 108. గుడ్. డౌట్ అడిగితేనే వాడు అర్థం చేసుకున్నట్టు లెక్క, లేకపోతే జోలపడినట్టే. హృదయ మర్మం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మర్మం. మనం ఎమోషనల్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి మర్మం హృదయ మర్మం. ఇది మన యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందువల్లే మనకి ఇందాక మేడం చెప్పారు కదా, మన డోపమిన్ రిలీజ్ చేయడంలో కూడా ఈ మర్మం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. అందుకనే మనం యోగా సాధనలో ఇక్కడ కూడా మన హృదయం దగ్గర కూడా ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంతే డోపమిన్ అనేది బాగా రిలీజ్ అవడంలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత, తర్వాత ఇమ్యూనిటీ లెవెల్ బాగా పెరుగుతూ ఉంటుంది ఈ హృదయ మర్మంలో. అలాగే నిద్రలేమి, చాలామందికి నిద్ర పట్టదు. ఈ హృదయ మర్మం చేసుకోవడం మూలంగా నిద్ర పడుతూ ఉంటుంది. హృదయ మర్మం యొక్క ప్లేస్ ఏంటి అంటే స్టెర్నం, అంటే ఈ మధ్య. మీ అందరికీ తెలుసు హృదయ మర్మం బాగా కింద మధ్యలో, ఛాతీ మధ్యలో ఇలాగ ఇక్కడ కొంచెం గొంతు కింద ఉంటుంది కదా, అది హృదయ మర్మం. జస్ట్ కొద్దిగా నొక్కాలి, బాగా నొక్కకూడదు. అంతే. ఎలాగైనా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, లేకపోతే డైరెక్ట్ ప్రెస్ చేసి కూడా వదలవచ్చు. ఓకే. ప్రెస్, రొటేషన్, రిలీజ్, లేకపోతే ప్రెస్, రిలీజ్. ఓకే. తర్వాత ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు కావచ్చు లేదా వాళ్ళు కావచ్చు, చాలామంది పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు.
దానికి సంబంధించి మర్మాలు. అలాగే మగవాళ్ళలో మనం ఇప్పుడు తినేటువంటి ఆహారం కలుషితమైంది, తర్వాత మందులతో కూడింది. కాబట్టి ఎందుకు మందులు కొడుతున్నారు రైతులు? మనం తోటకూర కానీ గోంగూర కానీ దానికి చీటపడితే మనం తీసుకోం, వంకాయలు పుచ్చి అయితే తీసుకోం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, సింథటిక్ పెస్టిసైడ్స్ కొట్టి వాటిని పెంచుతున్నారు. ఎందుకంటే వంకాయ నిగనిగలాడితేనే మనం దాన్ని కొంటాం కదా. అది ఏం చేస్తుందంటే మన యొక్క ఇప్పుడు లేడీస్ అయితే ఓవరీస్ సక్రమంగా రిలీజ్ కావడం లేదు. అదే జెంట్స్ అయితే మొటాలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళలో వీర్య కణాల సంఖ్య అనేది పడిపోతుంది. అందుకని అది పెంచడానికి ఇందాక మేడం చెప్పారు కదా, చాలామందికి ఇప్పుడు ఐవీఎఫ్లు ఇవి అయిపోయినాయి. దాని గురించి మనం దాన్ని ఎలా ఇంక్రీజ్ అవుతుంది దాని గురించి మేము కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నామని చెప్పారు కదా. దాన్ని చేయాలంటే మర్మాలో దానికి మంచి టెక్నిక్ ఉంది. ఏది అంటే నాభి మర్మం. నాభి దగ్గర సుతారంగా ఎక్కువ ప్రెస్ చేయకండి, జస్ట్ రొటేషన్ అండ్ రిలీజ్ నాభి దగ్గర. అలాగే మంత్లీ పీరియడ్స్ సక్రమంగా రాని వాళ్ళకి 3 months 4 months అలా మంత్లీ కరెక్ట్గా రాని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పే 3 మర్మాలు చెప్తాను, ఆ 3 మర్మాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది బొడ్డు దగ్గర మీరు ప్రెస్, రొటేషన్, రిలీజ్. అలాగే బొడ్డు కింద ఇప్పుడు మీ అమ్మాయి కనుక మీరు చేస్తుంటే మీ అమ్మాయి 4 వేళ్ళు, మీరు కనుక చేసుకుంటుంటే మీ 4 వేళ్ళు. కొలత అనేది ఎవరి చేసుకునే వాళ్ళ కొలత వాళ్ళదే. ఓకే, ఈ బొడ్డు కింద క్రాస్గా 4 వేళ్ళు ప్రెస్, రొటేషన్, రిలీజ్. అలాగే ఈ మూలు కూడా ఈ బొడ్డు దగ్గర నుంచి 4 వేళ్ళు ఈ పక్కని. తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనం ప్రెస్ రొటేషన్ చేసామో అక్కడి నుంచి మరలా 4 వేళ్ళు, అంటే 1 2 3 4 5 5 మర్మాలు వస్తాయి మొత్తం బొడ్డు కింద, బొడ్డుతో సహా. 1 బొడ్డు 1 2 3 4 5 ఈ 5 మర్మాలు కనుక చేసుకుంటే మీది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే జెంట్స్లో పిల్లలు పుట్టిన వాళ్ళు, మొటాలిటీ రేట్ తక్కువగా ఉన్న వాళ్ళు, వీళ్ళ వాళ్ళైనా ఇది చేసుకోవచ్చు. బొడ్లో చేసుకోవాలి. టైం జస్ట్ ప్రతి మర్మం కూడా 8 seconds. ఎందుకంటే మన గుండె 72 సార్లు కొట్టుకుంటుంది కాబట్టి దీన్ని ఏ మర్మం అయినా సరే మనం 1 సెకండ్ కంటే ఎక్కువ చేయకూడదు. ప్రతి మర్మం కూడా 8 సార్లు చేయాలి. అలా 3 సెట్లు, అంటే 3 సెట్లు 3 8 24. ప్రతిసారి కూడా 1 సెకండ్ కంటే ఎక్కువ చేయకూడదు. ఓకే, కూర్చుని చేసుకోవచ్చు ఏమ్మా, ఎలాగ అనుకుంటే అలా చేసుకోండి. మీరు కొన్ని నుంచి చేసుకునే మర్మాలు ఉన్నాయి, కొన్ని కూర్చుని చేసుకుని. ఇంద్రబస్తి ఇక్కడ అలాగే కాలు మోకాలు వెనకాల. ఓకే, చూడండి అవి అట్లా వాటర్ ఉంటుంది. ఏం చేద్దాం, ప్రాక్టికల్ ఏం చేద్దాం. అంటే ఇక్కడ ఎవరికైనా ప్రాక్టికల్ ముగించాలి, ప్రాక్టికల్ చేయాలి. ఎన్ని పాయింట్స్? 25 ప్రాక్టికల్ అంటే వాళ్ళు దైనందినంగా చేసుకోవడానికి ఎంత చెప్పడం కదా. ప్రాక్టికల్ చూపించారు. 20+ చేస్తారా పడతాను అక్కడ ఇచ్చేది అయిపోయింది కదా, మన వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు ఎవరైనా మెడ ప్రాబ్లం,
అలాగే డిస్క్ బల్జెస్, మెడ దగ్గర సరిగా నిద్ర పట్టకపోవడం, చేయి లాగడం, అలాగే బ్యాక్, లోయర్ బ్యాక్ కానీ లేకపోతే అప్పర్ బ్యాక్ కానీ లేదా థొరాసిక్ కానీ, తర్వాత సయాటికా ప్రాబ్లం, ఇలా ఎవరైనా బాధపడుతూ ఉంటే ఒకసారి మీరు నీ పెయిన్స్ కూడా 1 by 1 రండి. అందరూ ఒకసారి వస్తే ఇక్కడ మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, సర్వే జన సుఖ్నో భవంతు. ఇది చేసిన తర్వాత అప్పుడు ఈ తర్వాత తదుపరి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్స్ కూడా చేద్దాం కొంతమందికి. దానికోసం కూడా పని కట్టుకుని చాలామంది వచ్చారు. అందుకని ఓ పని చేద్దాం సార్, ఇద్దరు వచ్చారు కదా, 10 చదువుతాం, 10 ఎవరికి వస్తాను. అవునా, చేద్దాం. టోటల్ ఒక 5 నుంచి 6 మందికి చేస్తారు ప్రాక్టికల్గా. అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని మర్మా పాయింట్ చెప్పారు కదా మీకు, మర్మా పాయింట్స్ ఇంతవరకు సార్ టీచ్ చేశారు. అంటే థియరిటికల్గా చెప్పారు ఏ పాయింట్ దేనికి ఎలా ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. మరి ఒకసారి వీడియో వస్తుంది అందరికీ, మీరు గ్రూప్లో ఉన్నారు కదా కాబట్టి అందరికీ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి మీరే ఇంట్లో ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆ ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఒక 5-6 మందికి వరుసగా చేస్తారు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. వాళ్ళ పెయిన్ ఏంటి, దేంతో బాధపడుతున్నారు, దాన్ని ఎలా చేయాలని ప్రాక్టికల్ సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు. మర్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడవచ్చు మీరు. డ్రగ్లెస్ థెరపీ, దీనికి ఏ మందు ఏ ట్యాబ్లెట్స్ ఏముండదు. జస్ట్ ఈ యొక్క హ్యాండ్ ప్రెజర్తో ఆ ప్రాణశక్తిని కదిలిస్తారు. మనకి ఎందుకు వస్తాయి చెప్పండి నొప్పులు? ప్రాణశక్తి బ్లాక్ అయితే వస్తాయి. ఆ ప్రాణశక్తిని మూవ్ చేయాలి. దీనికి ఒక విధానం ఇది. సో మీకు పాంప్లెట్ కూడా ఇస్తారు సార్ది. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో అన్నెసరీగా ఏ అలోపతి మెడిసిన్కి వెళ్ళకుండా డ్రగ్లెస్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు కూడా విజయవాడలో ఒక వర్క్షాప్ చేశాము, అంటే ట్రీట్మెంట్ క్యాంప్ చేశాము సార్తో. సుమారుగా 26 మంది వచ్చారు. అక్కడికక్కడే ఎన్నో సమస్యలు సాల్వ్ చేశారు. అంటే నీ పెయిన్తో బాధపడుతూ ఉంటారు, బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉంటారు, అది సాల్వ్ కాదు. మెడిసిన్ వేసుకొని వాళ్ళకి అలసిపోయి ఉంటారు. అలాంటి సమస్యలకి ఏంటంటే మనము ధ్యానం చేసుకుంటే కూడా ఇంతకుముందు శివనాకృష్ణ చెప్పారు కదా, అంటే డీప్ మెడిటేషన్, లోతైన ధ్యానం చేసేంత వరకు అవి తగ్గవు. ఎందుకంటే ప్రాణశక్తి ఫ్లో అయ్యేంత వరకు మీకు తగ్గవు. ఓకే, ఆ ప్రాణశక్తి ఫ్లో కావడానికి ఇలాంటి మర్మా థెరపీ, ఆకుప్రెషరు, ఆకుపంచరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు పరిచయం చేయడానికి ఇది యొక్క వేదిక మీద చేస్తున్నాం. సో వాళ్ళ సమస్య ఏదో చెప్పి మీ సమస్య చెప్పండి. నాకు నిద్ర రావడం లేదు. గట్టిగా అక్కడ చెప్పండి. నాకు నిద్ర కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికోసం తలనొప్పి కూడా వస్తుంది అప్పుడప్పుడు. మైగ్రేన్ ఉండింది. ఇప్పుడు ఏమైనా పెయిన్ ఉందా? ఇప్పుడు ఏమైనా పెయిన్ ఉందా? పెయిన్ ఇప్పుడు ఎలాంటి పెయిన్ ఉంది మీకు ఇప్పుడు బాడీలో? నా బాడీలో నీల్ పెయిన్ ఉంది. నీ పెయిన్ ఉంది, అది చెప్పండి. మెయిన్ ఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. చెప్పారు. ఎప్పుడో వచ్చేదంటే అది రిజల్ట్ తెలియదు కదా. ఇప్పుడు మీకు ఏమైనా సఫరింగ్ ఇప్పుడు ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా ట్రీట్ చేయగలుగుతారు అట్లా. ఓకే, మీకు ఏం పెయిన్ ఉంది ఇప్పుడు? నీల్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఉండింది. ఏదో ఒక్కటి చెప్పండి. పెయిన్ ఉండింది, నీల్ పెయిన్ ఉండింది. నీ పెయిన్, ఎస్. తనకి ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉంది అంటే షోల్డర్ కూడా ఉంది తనకి. బహుశా తనకి సర్వైకల్లో ప్రాబ్లం ఉంది, అది కూడా చూద్దాం మనం. అంటే మెడ తనకి సరిగా తిరగడం లేదనమాట. ఓకే, అంటే ఆమె సెల్ ఫోను ఎక్కువగా చూస్తుంది, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది అనమాట తను. ఓకే, అడగండి ఒకసారి దాన్ని. అవునా అదే కదా. సార్ కనిపెట్టేశారు. సో ఆమె ఏం చెప్పలేదు, సార్ కనిపెట్టేశారు. సెల్ ఫోన్కి అడిక్ట్ అయింది, అందువలన ఆ మెడ కూడా తేడా ఉంది. సో దానికోసం సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారని చెప్పారు. దానివలన అక్కడే చేయాలి, దానికి ఎదురుగా కావాలి, ఎదురుగా ఉండాలి. కాదు, మీరందరూ ఇట్లా వెనక్కి రండి, ఇట్లా వెనక్కి రండి, ఆ పక్కన రండి మీరు.
ఎవరైతే చేయించుకోవాలనుకున్నారో మీరు అక్కడ రండి, ఇట్లా రండి, పక్క రండి. ఓకే, ఇప్పుడు ఓకేలే, ఒక్కొక్కరిని చేపిద్దాం. ఇప్పుడు మీరు అక్కడే వేయాలి కదా, అక్కడే ఎందుకంటే అక్కడే చేద్దాం. కూర్చోండి. అమ్మ మీరు కొద్దిగా బ్యాక్ రండి, ఫ్రంట్ వాళ్ళు కనపడతాయి. మీరున్నమ్మా ఆమె బ్యాక్ సార్కి చాలా థ్యాంక్స్. ఇది నేను గోమతిలో స్నానానికి వెళ్ళినప్పుడు పట్టేసిందండి చెయ్యి. వెళ్ళాను ద్వారకాధీశం చూడటానికి, ద్వారకా వెళ్ళాను. అప్పుడు ఏంటంటే పట్టేసింది. ఇప్పుడు మాత్రం ఈ శ్రీనివాసుడి ద్వారా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు వస్తారు? మేడం రండి. సో మీ సమస్య చెప్పండి, కూర్చోండి. మీ సమస్య చెప్పండి. ఎవరు సౌండ్ చేయొద్దు, అబ్జర్వ్ చేయండి అంతే. సౌండ్ దయచేసి. హలో హలో ప్లీజ్. నాలుగు రోజుల క్రితం కొంచెం బరువుగా ఉన్న ఒక మంచాన్ని ఎత్తానమాట. అప్పటి నుంచి కొంచెం ఈ మధ్యలో ఇక్కడ పెయిన్ ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్, లాస్ట్ సెషన్లో శ్రీ చైతన్య కాలేజ్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. L1, L3, L5
వెన్నెముక పోయింది, మొత్తం 7 లక్షలు ఖర్చు పెట్టారు. సారు ఆయనకి 20 నిమిషాలు ట్రీట్మెంట్ చేశారు, మొత్తం సెట్ అయిపోయింది. అంటే 40 సంవత్సరాల అనుభవం ఒకటి, విద్య నేర్చుకోవటం ఒకటి, విద్వత్తు ఒకటి, హస్తం యొక్క మహిమ కూడా ఉంటుంది. సో అటువంటి మహానుభావుడు మరి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా 500-1000 రూపాయల్లో ఎన్నో క్యూర్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ. చాలా రిలీఫ్గా ఉందండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ ఎవరమ్మా మీరా? రండి. నడుము నొప్పి ఉందండి నాకు. నడుము నొప్పి అండి, నడుము నొప్పి ఉందండి నాకు. మొత్తం వెనుపూస అంతా ఉంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాండి. బ్యాక్ పెయిన్ కోసం చేస్తున్నారు డాక్టరు. సో మీలో మీరు మాట్లాడుకోవద్దు. హలో ఇక్కడ చూడండి, బీ సైలెంట్.
ఇంకా నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉందండి. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. బాగుంది. 2 minutesలో ఇది ఫినిష్ చేస్తాం. సో నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. ఓకే, ఓన్లీ 2 minutes, లాస్ట్ 2-3 minutes.